ఇంకేముంది, టిఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్ కేటీఆర్ కు కష్టాలు స్టార్ట్ అయినట్లే. ఎందుకంటే కవిత తన పార్టీ ప్రకటించింది, పార్టీ మాత్రమే కాదు జంగ్ సైరన్ కూడా మోగించింది అంటున్నారు కేసీఆర్ వ్యతిరేకులు. కాపీ పేస్ట్ చేసుకున్నంత మాత్రాన, అంటే పులిని చూసి వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోతుందా అనేటువంటిది కేసీఆర్ సపోర్టర్స్ వాదన కవితను టార్గెట్ చేస్తూ. ఈ నేపథ్యంలో కవిత పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఏ ప్రభావం చూపబోతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు అంటు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సార్, ఇంతకు ముందు ఎప్పుడు మీరు కవిత గారి టాపిక్ పైన స్పందించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సిందే. తను నేరుగా టార్గెట్ చేశారు. కుల్లం మాట్లాడుకోవాలంటే కేసీఆర్ మన మనిషి కాదు, ఇప్పుడు మర మనిషి. ఒకవేళ ఆయన రోబోట్ అయితే ఆయన నడిపించేది ఎవరు? ఆయన ఎవరి కబర్హస్తాలో చిక్కుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా కేసీఆర్ గారి మీద ఆమె విఘ్నతగా వదిలేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ మొట్టమొదటి రోజు, ఆమె పార్టీ పెట్టిన మొట్టమొదటి రోజే ఆమె మీద ఎవరు విరుచుకపోవడం కానీ, ఎవరు ఆమెను దూషించడం కానీ, ఆమెలో ఉత్సాహాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం కానీ మంచిది కాదు. ఎందుకంటే చాలా తప్పులు చేస్తున్నది, చాలా తప్పులు మాట్లాడింది. ఇంతకుముందు అందరూ మాట్లాడిన విషయాలనే మళ్ళొకసారి ఆమె మాట్లాడింది, కొత్తగా ఏం లేదు. ఎందుకంటే రెండోసారి కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా చాలా మంది ఆయన మీద ఇటువంటి ఆరోపణలు, నిందలు ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. కొత్తగా ఆమె మాట్లాడింది ఏమీ లేదు. కాకపోతే ఇంతకుముందు బయట వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మొదటిసారిగా తన బిడ్డ మాట్లాడింది. అది ఒక్కటే తేడా తప్ప ఇప్పుడు ఆమె మాట్లాడిన విషయాలన్నీ కూడా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చిన కొంతమంది ఇవన్నీ నిందలు, ఇవన్నీ ఆరోపణలు, విమర్శలు, ఇవన్నీ అబద్ధాలను కూడా నేను చెప్పాను. కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి ఆమె చెప్పిన దానిలో. బట్ ఇవాళ ప్రత్యేకత ఏంది అంటే తన కూతురు తన గురించి మాట్లాడడం అనేది. అయితే కేసీఆర్ గారు చాలా గట్టి మనిషి, ఉక్కుగుండె మనిషి. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశారు. కొంచెం చికాకు పడ్డా కూడా సొంత ఇంట్లో ఇట్లా కుంపటి రగిల్చడం అనేది ఆయన కొంత కోలుకోవడానికి కొంత సమయం పట్టినా కూడా ఆయన ఇప్పుడు మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాడండి. ఈ మైండ్ గేమ్లు ఆయన మీద ఏం పనిచేయవు. డెఫినెట్గా ఈ పార్టీని ముందుకు నడిపించడంలో కొత్త ఉత్తేజంతో ముందుకు పోతున్నాడు. కవిత విషయంలో ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆమెను పార్టీలోంచి బహిష్కరించిన తర్వాత ఇలాంటిది జరుగుతుందనే విషయం ఆయనకు అందరికంటే ముందే తెలుసు. తనని ఇంకా చికాకు చేసే ప్రయత్నం చేస్తుంది, ఇంకా రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తుంది. తండ్రి అనే ఒక ప్రేమ అనేది ఏ కోశాన కూడా ఆమెకు లేదు. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాడండి. ఎన్నో దెబ్బలు కోరిస్తేనే ఒక రాయి దేవుడు అవుతారు. కాబట్టి ఆయనకి ఇవి కొత్త కాదు. ఆమె చెప్పిన దానిలో కొత్తదనం ఏం లేదు. కాకుంటే ఒక మహిళగా ఎంతో సాహసంతో ఒక పార్టీ పెట్టి తెలంగాణ ఆత్మను అవుతాను, తెలంగాణ అస్తిత్వం కోసం ఉంటాను అని ఏదైతే ఆమె చెప్తున్నదో వాటిని వెల్కమ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో లేదు, ఆమె బయటకు వచ్చి ఒక కొత్త పార్టీ పెట్టుకున్నది. కేసీఆర్ బిడ్డ అనేది కాసేపు మర్చిపోతే ఒక తెలంగాణ పార్టీ పెట్టినందుకు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటిదాకా ఎన్ని పార్టీలు వచ్చినా ఏది నిలబడలేదు. చెరుకు సుధాకర్ గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఇంటి పార్టీ పెట్టారు. విజయశాంతి అంతకుముందు పెట్టింది. కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి పార్టీ పెట్టుకున్నారు. బట్ ఏది కూడా ప్రభావితం చేయలేకపోయింది. ఒకవేళ ఆమె కూడా ఉంటుందా, లేకుంటే భవిష్యత్తులో కాలగర్భంలో ఆ పార్టీ కూడా కలిసిపోతుందా? ఎందుకంటే కొన్ని వందల పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 57 సంవత్సరాల్లో పెట్టారు. మామూలు వ్యక్తులు కూడా కాదు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చెన్నారెడ్డి గారు ఎన్డీఏ పార్టీ పెట్టారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని, అది కూడా నిలబడలేదు. నాదెండ్ల భాస్కర్ రావు గారు పెట్టారు, అది నిలబడలేదు. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు పెట్టారు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టారు. విజయశాంతి పార్టీ పెట్టింది, చిరంజీవి గారు పెట్టారు, దేవేందర్ గౌడ్ పెట్టారు. అంటే ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టినా కూడా కేవలం 2 పార్టీలే మిగిలినాయి. ఒకటి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం, రెండవది కేసీఆర్ గారు పెట్టింది. ఇది ఒక ఇమేజ్తోనో డబ్బుతోనో వచ్చిన పార్టీలు కాదవి. తెలుగు జాతి ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు వచ్చారు. తెలంగాణకు అన్యాయాలు జరుగుతుంది, రాష్ట్రం కావాలి, జై తెలంగాణ నినాదాన్ని కేసీఆర్ గారు పట్టుకున్నారు. ఈ రెండింటి వల్ల వచ్చింది కానీ ఆ పార్టీలు నిలబడగలిగినాయి. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్తోనో లేకుంటే వాళ్ళ డబ్బుతోనో ఈ పార్టీలు అధికారంలోకి రాలేదు. కాబట్టి చేతిలో డబ్బు ఎంతున్నా, ఇమేజ్ ఎంతున్నా కూడా, మంచి పేరు ఎంతున్నా కూడా ఒక పార్టీ నిలబడాలంటే కావాల్సింది ఒక గ్యాప్, ఒక వ్యాక్యూమ్ ఉండాలి, ఆ స్పేస్ ఉండాలి. బట్ ఈ రోజుల్లో ఆ స్పేస్ అయితే మనకు కనబడట్లేదు.
ఒక స్పేస్ ఉండే దళిత బహుజనులు ఏకమై, ఎందుకంటే పెద్ద శక్తిగా ఉన్నారు, 60-70% ఉన్నారు, వాళ్ళు 70% పైగా ఉన్నారు దళితులు బహుజనులు కలిస్తే. కానీ వాళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించగలిగే ఒక నాయకుడు పార్టీ పెట్టుంటే ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చేది. కానీ అది ఆ ప్రయత్నం జరగలేదు. ఇక ఉన్న తెలంగాణ అస్తిత్వ పార్టీ ఒక్కటే ఉంది. ఇప్పుడు రెండవ పార్టీ వచ్చింది. ఒకవేళ అస్తిత్వాన్నే ప్రధానంగా చేసుకొని ఈ తండ్రి మీద విమర్శలు, పార్టీ మీద విమర్శలు పక్క పెట్టి ఆమె కనుక ముందుకు సాగినట్టయితే నిలబడే అవకాశం ఉంటుంది పార్టీ. అంటే రేపు అధికారంలోకి వస్తుందా రాదా అంటే ఇంత తొందరగా అటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ ఆ పార్టీ బతకాలంటే మాత్రం ప్రాధాన్యత క్రమాన్ని మార్చుకోవాలి, మాట్లాడే మాటల్ని మార్చుకోవాలి. తను తండ్రి మీద కోపం కంటే కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోని ఆ మాటలు అనేటివి ఉండాలి. ఎక్కడ సమస్యలు వచ్చినా ప్రజల దగ్గరికి పోవాలి. ఇవాళ ఒక ప్రజల కోసం నిలబడే గొంతుగా మారాలి. కేవలం ప్రజలే కాకుండా ప్రకృతి విధ్వంసం అవుతున్నది. ఒక నోరు లేని మట్టికి గొంతునివ్వాలి, నోరు లేని నీటికి గొంతునివ్వాలి. గ్లోబల్ వార్మింగ్ ద్వారా పర్యావరణం నాశనం అవుతున్నది. అస్తిత్వం అన్నప్పుడు కేవలం రాజకీయమే కాదు కదా. సో ఓవరాల్ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి అన్నది, సమగ్ర అభివృద్ధి అన్నది, సర్వోదయం అన్నది. మరి ఇవన్నీ అన్నప్పుడు వాటన్నిటికీ ఒక ప్రతీకలాగా నిలబడగలిగితే, ఒక సాంస్కృతిక ప్రతీకలాగా తన కార్యక్రమాలను, కార్యాచరణను ఎథిక్స్తోని ఆమె చేసినట్టయితే డెఫినెట్గా పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. ఆమెకు డైనమిజం ఉన్నది. ఆమె దగ్గర అన్ని వనరులు కూడా ఉన్నాయి. కానీ పుట్టుకే టీఆర్ఎస్ పేరు పెట్టుకొని రావడం అనేది అది కొంచెం ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే వేధిస్తున్న వెంటాడుతున్న ప్రశ్న ఒకటే. ఇప్పుడు ఆమె టిఆర్ఎస్ అని పార్టీ ప్రకటించింది. ఇప్పుడు కవిత ఆల్రెడీ టిఆర్ఎస్ అని పార్టీ ప్రకటించింది కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ గా మారుదాం అనుకున్నటువంటి బిఆర్ఎస్ కు కష్టాలేనా? కేసీఆర్ టిఆర్ఎస్ ను కోల్పోయినట్లేనా? అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎంతమంది అడిగినా కూడా తను బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడానికి ఇష్టపడలేదు ఈ రోజు వరకు కూడా. కొంత కేటీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు, ఒక ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. కానీ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు తను ఎప్పటికైనా బీఆర్ఎస్ అనేది ఉండి టెంపరీ సెట్ బ్యాక్ వచ్చినా కూడా భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ని దేశవ్యాప్తంగా చేయాలనే ఒక పట్టుదలతో ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి ఆయన వచ్చినట్టయితే అవకాశాలు ఉంటాయి. కానీ వెనక్కి పోయే స్వభావం కేసీఆర్ది కాదు. ఆయన మళ్ళీ తన ప్రతిపాదనను, తను చేసిన ప్రయత్నాలను వెనక్కి తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు. టెంపరీ సెట్ బ్యాక్ అనే భావిస్తున్నాడు. నెక్స్ట్ అధికారంలోకి వస్తాడనడానికి ఆయన లోపల పూర్తి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. కవిత లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆటంకాలు క్రియేట్ చేసినా కూడా ముందుకు దూసుకుపోతాను, నేను అధికారంలోకి ఖరారు అయిపోయింది. ఇంకా కేవలం 2.5 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ మనకు ఎటువంటి ప్రతికూలత లేదు. ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా, ఇంకో 2 years తర్వాత పెట్టినా కూడా తనే సీఎం అవుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ మొన్నటి మీటింగ్లో ఆయన లోపల కనబడ్డది. ఆ ధైర్యం ఉంది కాబట్టి జీవన్ రెడ్డి గారిని పరోక్షంగా మంత్రి చేస్తాను అన్నట్టుగా ఆయన రాష్ట్రం అంతా తిరగాలి, నువ్వు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలి అని చెప్పి జీవన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉన్నదో ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు అనిపించింది విజయ్ గారు. సార్, ఇప్పుడు తెలంగాణకు అమ్మనవుతానంటోంది, అలాగే ముఖ్యమంత్రి అయి తీరుతానంటోంది. సరే, ఇప్పుడు పొలిటికల్ స్పేస్ ఉందా, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో కవిత పార్టీ మనగలిగేటువంటి ఛాన్స్ ఉందా, ముఖ్యమంత్రి అవుతుందా? అంటే ముఖ్యమంత్రి అనేది చాలా సుదూరమైన కళ. అది ఇప్పుడు కాదు, అది వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా అవుతుందో కాదో నేను చెప్పలేను. కానీ ఆ వ్యాక్యూమ్ అనేది ఇప్పుడైతే లేదు. ఆమె స్పేస్ క్రియేట్ చేసుకుంటుందా అంటే ఇంత తక్కువ సమయంలో ఆ స్పేస్ క్రియేట్ కాదు. ఎందుకంటే చాలా వరకు తెలంగాణలో ప్రజలలో కానీ యూత్లో కానీ ఒక అభిప్రాయం వచ్చేసింది. ఈ అభిప్రాయం అంత తొందరగా మారుతుందని నేను అనుకోవట్లేదు. అది మారాలంటే కూడా ఆమెకున్న శక్తి సరిపోదు. ఎవరో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను పక్కన పెట్టుకుంటే కూడా ఈ రకమైన స్పేస్ను వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ మనం బీహార్లో చూసాం. కాబట్టి ఏదో మనం ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని థింక్ ట్యాంక్గా వాళ్ళ డైరెక్షన్ తీసుకొని పోదాం అనుకుంటే ఓ 4%, 5% లేదా 10% ఓట్లు వస్తాయేమో. కానీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారంటే పరోక్షంగా చంద్రబాబు సహకారం ఉండే, ప్రత్యక్షంగా ఆయన ఎన్నికల్లో ఎవరిని పోటీ పెట్టకుండా టీడీపీ ఓట్ బ్యాంకును తనకు జమ చేయడం ఉండే. 2 టర్ములు చూశారు కాబట్టి కేసీఆర్ గారి మీద కొంత వ్యతిరేకత ఉండే, ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఎక్కువ వ్యతిరేకత ఉండే.
అవన్నీ కూడా రేవంత్ రెడ్డి కలిసి వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. కేవలం జైలు పోతేనో కేసీఆర్ని తిడితేనో ముఖ్యమంత్రి అవుతామో అనుకుంటే అది తప్పది, అట్లా సాధ్యం కాదు. కానీ ఇవాళ కవిత గారికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. ఆమె వేదిక మీద ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆ ముఖాలన్నీ పరీక్ష పట్టి చూస్తే ఒక్కరిద్దరు గతంలో ఆమెతో జాగృతిలో ఉన్న వాళ్ళు తప్ప ఏ ఒక్క ముఖం కూడా ఆమెతో గతంలో ఉన్న ముఖాలు కూడా వాళ్ళకి కనబడలేదు. సరే, చాలా మంది కానీ పార్టీలలో TRS లో ఉన్నటువంటి అగ్రనేతలు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు, రాబోయేటువంటి రోజుల్లో నాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తారని చెప్పి ఆమె ఆన్ రికార్డ్ చెప్పింది. ఇది నిజమేనా ప్రకాష్ గారు, లేకపోతే వైస్రాయ్ ఘటనప్పుడు ఈనాడు ఏదైతే టాక్టిక్ ప్లే చేసిందో అది కూడా ఇలాంటి టాక్టికేనా? అవి నమ్మడానికి ఏ రకమైన ఆధారాలు లేవండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా ఏ ఒక్కరు ఆమె పేరును తీసుకున్న వాళ్ళు కానీ ఆమెతో కలిసిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా మనకు కనబడలేదు. రెండవది, ఏమున్నదని పోతారండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు టీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయిన తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు పోలేదు అంటే మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ఏ. అనవసరంగా మనం పోయి చేతులు కాల్చుకోవద్దు, నెక్స్ట్ గెలవాలంటే మనం టీఆర్ఎస్లో ఉంటేనే గెలుస్తాము. వాళ్ళకు కూడా తెలుస్తుంది పోయిన వాళ్ళకి. కానీ ఈ బిల్లులు, అనేక రకాల సమస్యలు, కొన్ని పనులు, కొన్ని పైరవీలు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి పోయిన వాళ్ళు. కేసీఆర్ అధికారంలోకి రావడని ఇలా అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలో ఒక ముఖ్యమంత్రి తప్ప ఎవరు అనుకోవడం లేదు. కాబట్టి రాబోయే రోజులు ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటాయని మేము అనుకుంటున్నాం, ప్రజల నాడీని బట్టి. కాబట్టి కవిత గారికి పార్టీ నిలబెట్టుకోవడమే పెద్ద సవాల్ అవుతుంది, పెద్ద ఛాలెంజ్ అవుతుంది. తప్పకుండా ఆమె పార్టీని వెల్కమ్ చేస్తాను నేను. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం అని అన్నది, నేను నిన్న మొన్ననే తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టాను. డెఫినెట్గా అస్తిత్వం గురించి మాట్లాడే వాళ్ళు కావాలి, పర్యావరణం, చరిత్ర, సంస్కృతి నేటి తరానికి చెప్పే వాళ్ళు కావాలి. కానీ అస్తమానము ఇతర పార్టీలను తిట్టుకుంటూ ఉన్నట్టయితే ఇవాళ రేవంత్ రెడ్డిని కర్కోట కూడా అనడం కానీ, కేసీఆర్ విషయంలో ఆమె మాట్లాడిన మాటలు కానీ మొదటి రోజు పార్టీ పెట్టినాడు మాట్లాడాల్సినవి కాదు. ఇష్యూస్ మీద పోరాటం చేసినప్పుడు ఆమె మాట్లాడవచ్చు. కాబట్టి ఆమెకు ఒక స్పేస్ ఎక్కడుందంటే ప్రజా సమస్యల దగ్గర పోయి ప్రజల వాణిని, ప్రజల గొంతును వినిపించడానికి ఒక స్పేస్ ఉంది. కానీ ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి వెంటనే ఆమె అధికారంలోకి రాకపోయినా ఏదన్నా ఒక పార్టీతో పొత్తు కలిసినట్టయితే కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఆమె కనుక ఈ 2.5 సంవత్సరాలు తన కార్యాచరణను కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే. అంతకుమించి పెద్దగా రాష్ట్ర రాజకీయాలలో ఒక తుఫాన్ లాగానో, ఒక ఉప్పెన లాగానో, కాంగ్రెస్ ఉన్నప్పుడు దూసుకొచ్చిన ఎన్టీ రామారావు లాగానో, చంద్రబాబు పీరియడ్లో నినాదాన్ని ఆకాశానికి అంటించిన కేసీఆర్ లాగానో నిలబడే అవకాశం అయితే లేదండి. ఎవరైనా అట్లా ఆలోచిస్తే వాళ్ళు భ్రమల్లో ఉన్నట్టే. రైట్ ప్రకాష్ గారు, ఒక క్వశ్చన్ తో కంక్లూడ్ చేస్తాను. రాబోయేటువంటి రోజుల్లో కవిత ఎఫెక్ట్ టిఆర్ఎస్ మీద ఉంటుందా, బీఆర్ఎస్ మీద ఉంటుందా, కేసీఆర్ మీద ఉంటుందా? అంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు విజయ్ గారు. ఇవాళ కనుక ఆమె కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కొంత తెలంగాణ ఇంటలెక్చువల్స్నో లేకుంటే గతంలో కొంత ప్రజలందరూ గుర్తుపట్టగలిగే నాయకులను, లేదా ఒక క్లియర్ ఎజెండా, ఉదాహరణకు ఆమె ఆ పార్టీ పేరు పెట్టుకోకుండా తెలంగాణ జనజాగృతనో ప్రజా జాగృతనో పెట్టుకొని ఉన్నట్టయితే కొంతవరకు ఆమె నిలబడగలిగేది, ఆమె మీద నమ్మకం పెట్టేవాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే మొదటి రోజే ఆ పర్ఫార్మెన్స్ కనబడకపోయేసరికి అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఎవరు కూడా పెద్దగా పేరున్న వాళ్ళు కనబడకపోయేసరికి అందరూ కూడా ఇదేం నిలబడుతుందో అనే ఒక డౌట్లో ఉన్నారు. ఒక హైప్ క్రియేట్ చేయాల్సి ఉండే, ఆ హైప్ క్రియేట్ చేయడం జరగలేదు. రెండవది, ఒక కన్వెన్షన్ హాల్లో పెట్టారు. ఒక హైప్ క్రియేట్ చేయాలంటే ఒక ఓపెన్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున పెట్టాలి. కన్సీరామ్ గారు పరేడ్ గ్రౌండ్ నింపారు అప్పుడు లక్షలాది మందితోని. నేను రాజకీయాల్లో ఉండొద్దు అనుకున్న వాడిని ఎక్కడో వరంగల్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో అడ్వకేట్గా ఉండి నేను కూడా వచ్చి జైన్ అయిపోయినాను ఆ రోజు ఆ ప్రభంజనాన్ని చూసి. కానీ పెట్టెలు తెరిస్తే ఒక్కరు కూడా గెలవలేదు. కేవలం ఒక కత్తి పద్మారావు గారికి తప్ప ఎవరికి కూడా డిపాజిట్ రాలేదు. కాబట్టి ఒక ప్రభంజనంలాగా వచ్చిన పార్టీలే నిలబడలేకపోయినాయి. కన్సీరామ్ గారే ఉత్తరప్రదేశ్ 3 సార్లు పరిపాలించిన వాళ్ళు ఇక్కడ ఒక్క సీటును కూడా గెలవలేకపోయారు. ఎన్టీ రామారావు గారే ఆ రోజు ఆ పెద్ద మీటింగ్ చూసి భయపడి ఆయన 60 సీట్లు ఇస్తానని ముందుకు వచ్చినా కూడా వీళ్ళు ముందుకు రాలేదు తీసుకోవడానికి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అప్పుడు ఓడిపోయి ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కన్సీరామ్ ప్రభంజనాన్ని చూసి 60 సీట్లు ఇస్తానన్నాడు ఆయన 294 సీట్లలో. అయినా కూడా భయపడ్డారు.
కన్సీరామ్ గారు ముందుకు రాకపోయేసరికి నిజంగానే అధికారంలోకి వస్తాడేమో అనుకున్నారు. కానీ పెట్టెలు ఇప్పిన తర్వాత ఒక కత్తి పద్మారావుకు తప్ప ఏ ఒక్కరికి డిపాజిట్ రాలేదు. బొజ్జా తారకల్ లాంటి వాళ్ళు, ఎంతోమంది ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు, ఆయన పీపుల్స్ వార్ అగ్రనాయకుడు సత్యమూర్తి లాంటి వాళ్ళు ఆనాడు ఆ వేదిక మీద కనబడ్డారు, చిరంజీవి ఇట్లాంటి వాళ్ళంతా. కానీ ఎన్నికలు అనేసరికి కేవలం ఇమేజ్తోనో కేవలం డబ్బుతోనో అధికారంలోకి వస్తానంటే తప్పు. ప్రశాంత్ కిషోర్ మహిమా రామేశ్వరరావు పక్కనున్నా కూడా ఆయనను ముఖ్యమంత్రిని చేయలేడు. బీహార్లో తానే స్వయంగా ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయిండు. ఆయనే గెలిచే అవకాశం లేదని చెప్పి తను పోటీనే చేయలేదు. కాబట్టి ఏదో ఆకాశం నుంచి ఎన్నికల ఫలితాలు ఊడిపడవు. ఎంతో 14 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే తప్ప కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు. కేజ్రీవాల్ లాంటి వాడు, అన్నా హజారే లాంటి వాళ్ళని పట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్ప ఢిల్లీకి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఏ ఉద్యమాలు చేయకుండా టీఆర్ఎస్ పిలుస్తుందేమో అని చెప్పి 9 నెలలు వెయిట్ చేశాను అని చెప్పింది ఆమె చేసిన ఉద్యమాలు కూడా అవి పైన చేసినట్టుగా ఇవాళ కనబడ్డది. ఎందుకంటే జ్యోతిబా పూలే అన్నది, బీసీలు అన్నది, మేమెంతో మాకంత వాట కావాలనే బీసీ నినాదానికి మద్దతుగా ఉన్నది. అంటే నేను కూడా ఆమెతో పాటు అనేక సభల్లో పాల్గొన్నాను. కానీ ఇవాళ ఆమె ఎజెండాలో బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తా అనేది చెప్పలేదు ఆమె. రేవంత్ రెడ్డి అన్న 42 చెప్పలేదు, సర్వేలో వచ్చిన 46 చెప్పలేదు, కేసీఆర్ సర్వేలో వచ్చిన 62 చెప్పలేదు. మేమెంత వాటో మాకంతా అనేది చెప్పలేదు. రెండవది, మహిళల కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన ఆవిడ మహిళలకు 33% ఇస్తారని చెప్పడానికి ఏమడ్డం వచ్చింది ఆమెకి? ఇవాళ మమతా బెనర్జీ ఒక్కతే భారతదేశంలో ఒక మహిళగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయింది కేవలం మమతా బెనర్జీ మాత్రమే. మాయావతి కన్సీరామ్ ద్వారా అయింది. ఎంజీఆర్ తర్వాత ఏఐడిఎంకేలో జయలలిత వచ్చింది. కానీ స్వయం శక్తితో పార్టీ పెట్టి ఎదిగే లక్షణాలు ఉన్నా కూడా టీఆర్ఎస్ పేరును పెట్టుకోవడము ఆమె బలహీనతను ఇవాళ చూపెట్టింది. మహిళల గురించి మాట్లాడుతూ 33% చెప్పకపోవడం ఆమె బలహీనత. పాంచజన్యమని 5 డిమాండ్లు పెట్టి ఆ 5 కూడా మహిళల గురించి లేదు, ఆ 5 బీసీల రిజర్వేషన్ లేదు. కేవలం సామాజిక న్యాయం అంటే చిరంజీవి లాంటి వాడినే మట్టి గర్పించిన ప్రాంతం మనది. చిరంజీవి ఒక పెద్ద స్టార్. అంతకుముందు 4 హీరోలు ఉండేది, కానీ 4 పాత్రను చిరంజీవి పోషించాడు. ఎన్నికల్లో తెలంగాణలోకి వస్తే కేవలం 2 సీట్లు, ఓన్లీ 2 సీట్లే వచ్చాయి తెలంగాణలో. దేవేందర్ గౌడ్ సెకండ్ ప్లేస్లో ఉండే టీడీపీలో. బీసీ నాయకుడు, ఒక బీసీ పార్టీ పెట్టిండు కదా అని నేను టీఆర్ఎస్కు రిజైన్ చేసిపోయినాను. ఏమైంది ఫైనల్గా? ఆయన పార్టీని 10 రోజులకే మూసేసుకొని చిరంజీవితో ఉండాల్సిన పరిస్థితి. జయప్రకాష్ నారాయణ గారు ఒక ఐఏఎస్గా ఉండి ఆయన రిజైన్ చేసి లోక్సత్తా పార్టీ ప్రజా ఉద్యమాన్ని చాలా రోజులు నడిపిన తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టాడు. బట్ లాస్ట్కి ఏమైంది? ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని కానీ ఆయనను కానీ ఎవరు కూడా నెత్తికి ఎత్తుకోలేకపోయారు. అంటే ఈ నేపథ్యాన్ని అంతా కవిత గారు గుర్తించి ఇప్పుడే దూకుడుగా పోకుండా స్థిరంగా ఎవరిపైన పరుష పదాలు వాడకుండా తండ్రిని కానీ ఆ పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ తిట్టకుండా ప్రజల గొంతుకగా ఈ అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఆమె నిలబడితే కనుక ఆ పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. కానీ అధికారంలోకి రావడానికి మాత్రం చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.